బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. లెనిన్ మరణానంతరం ఆ స్థానంలో కూర్చున్న స్టాలిన్ వచ్చి రావడంతోనే సంప్రదాయ చర్చ్లను కూలగొట్టించాడు. మతాచార్యులను తీసిపారేశాడు. దేవుడు లేడని చెప్పి తానే ఓ ఎర్ర దేవుడైపోయాడు. కమ్యూనిస్ట్ దేవుడిగా చలామణి అయిపోయాడు. తాను అధిపతి అయిన వెంటనే బుఖారిన్ని అందలం ఎక్కించాడు. తన గొంతు బుఖారినని ప్రకటించాడు స్టాలిన్. జార్ చక్రవర్తిని దింపడానికి జరిగిన విప్లవం నాటి నుండి బుఖారిన్ పార్టీలోనే ఉన్నాడు. అయితే అతను కూడా స్టాలిన్ మౌత్ పీస్ గా ఎక్కువ కాలం లేడు. కాలగర్భంలో కలిసిపోయాడు. అధికారంలో ఉన్న తరువాత ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అవతలి మనిషి ఆవలించకుండానే అతని పేగులు లెక్క పెట్టగలగాలి. వెనక నుంచి ఎవరు వస్తున్నారో, ఏ నవ్వు వెనక ఏ కుట్ర దాగుందో పసిగట్టగలగాలి. చుట్టూ ఉన్న అధికారులే కాదు, జనం ఏమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు చెవిన పడాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే సమర్థవంతమైన, కటువైన ఓ సంస్థ ఉండాలి. గూఢచర్యం ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ శత్రువును మట్టుబెట్టే ప్లాన్లను సమకూర్చే పనులు చేసే సంస్థ ఉండాలి. ఈ ఆలోచన రాగానే స్టాలిన్ కేజీబీ అనే ఓ గూఢచార సంస్థను స్థాపించాడు. అప్పట్లో మొత్తం ప్రపంచ దేశాల్లోనే అత్యంత సమర్థవంతమైన గూఢచార సంస్థగా కేజీబీ పేరు కొట్టేసిందంటే అది స్టాలిన్ ఘనతే. కేజీబీ అంటే ఆషామాషీ సంస్థ కాదు. ఇందులో పనిచేసే వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించేవారు. కేజీబీలో ఉత్తర్వులు, రూల్సే తప్ప మనుషులు ఉండరని అప్పట్లో అనుకునేవారు. కేజీబీ ఎఫిషియన్సీ వల్లనే ప్రపంచాన్ని వణికిస్తోన్న జర్మన్ నియంత హిట్లర్పై గెలుపు సాధ్యమైంది. హిట్లర్ దురాగతాలకు చరమగీతం పాడిన వీరుడిగా స్టాలిన్ పేరు సంపాదించడానికి ఈ సంస్థే ఉపయోగపడింది. 1930 నాటికి స్టాలిన్ తన స్థానాన్ని పూర్తిగా పటిష్టం చేసుకున్నాడు. అటు అమెరికాలో ఆర్థిక మాంద్యపు రోజులు మొదలయ్యాయి. కానీ రష్యాని మాత్రం ఆర్థిక సంక్షోభం తాకలేదు. రష్యా ప్రజలకు బిగ్ బ్రదర్ అయ్యాడు స్టాలిన్. బిగ్ బ్రదర్ కి వేల చేతులు, లక్షల కళ్ళు. సోవియట్ రష్యా అంతా స్టాలిన్ వ్యాపించాడు. దేవుడు లేని కమ్యూనిజానికి స్టాలిన్ దేవుడయ్యాడు. తనని నమ్మని వాళ్లకి మృత్యువయ్యాడు. లక్షల మంది స్టాలిన్ని వ్యతిరేకించి శవాలైపోయారు. స్టాలిన్ తన పేరున ఏకంగా ఓ కల్టే సృష్టించుకున్నాడు. ఎటు చూసినా స్టాలినే. ఊరూరా అతని విగ్రహాలు, పేట పేట అతని బొమ్మలు వెలిశాయి. వీధులకు, ఊళ్లకు స్టాలిన్ పేర్లే. తన పేరుకు చాంతాడంత బిరుదుల జాబితా తగిలించుకున్నాడు స్టాలిన్. తనలో లేని సుగుణాలను సైతం ప్రచారం చేసుకున్నాడు. జాతీయ గీతంలోనూ అతని పేరు కలిపి పాడుకునేవారట. ఈ కార్మిక, కర్షక, కమ్యూనిస్టు నాయకుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. స్టాలిన్ కి పార్టీలో పాత స్నేహితులెవరూ లేరు, ఒక్క కిరోవ్ తప్ప. కిరోవ్ ఓ సిద్ధాంతకర్త. పార్టీ శ్రేణుల్లో అతని మాటకు విలువ ఉండేది. తనకు తప్ప ఇంకొకరి మాటకు విలువనివ్వడం స్టాలిన్ కు నచ్చదు. ఫలితంగా ఓ రోజున కిరోవ్ శవమై తేలాడు. జార్జియా లాంటి ప్రాంతం నుంచి వచ్చిన స్టాలిన్ దేశంలోని మైనారిటీ జాతుల మీద విరుచుకుపడ్డాడు. లక్షల మంది వలస వెళితే అంతే మంది ప్రాణాలు వదిలారు. రాజ్యంలో తనపై వ్యతిరేకత లేకుండా చేసుకోవడానికి గూఢచారులు అను, విప్లవ వ్యతిరేకులు అను ముద్ర వేసి శిక్షలు విధించే ఓ సిస్టంని ప్రవేశపెట్టాడు స్టాలిన్. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని అభివృద్ధి ప్రదంలో పరుగులు తీయించాడు. ప్రపంచ దేశాలే అసూయపడే స్థాయికి సోవియట్ను తీసుకెళ్లాడు. అందుకే స్టాలిన్ ఒక పక్క నియంత పోకడలతో తాను శత్రువు అనుకున్న వారిని చంపిస్తూ పోయినా రష్యన్లకు మాత్రం స్టాలిన్ ఒక హీరో. పంచవర్ష ప్రణాళికలు, కొత్త ఆర్థిక విధానాలతో రష్యా కమ్యూనిస్టులు అభివృద్ధి పదంలో నడక మొదలెడితే స్టాలిన్ దాన్ని పరుగులు పెట్టించాడు.
దేశ పురోగతికి వేగం పెంచాడు. అప్పటి వరకు ప్రపంచ దేశాల్లో రష్యా పేరు చెబితే 5 రూబెల్స్ కూడా పుట్టేవి కావు. అలాంటి స్థితి నుంచి ప్రపంచ దేశాలు అసూయపడే స్థితికి దేశాన్ని తీసుకెళ్లాడు స్టాలిన్. ఈ అనూహ్య అభివృద్ధిని చూసి అగ్రదేశాలే ఆశ్చర్యపోయాయి. స్టాలిన్ దమన నీతే ఈ డెవలప్మెంట్ కి కారణమని పశ్చిమ దేశాల్లో ప్రచారం జరిగింది. అయితే స్టాలిన్ వీటిని పట్టించుకోలేదు. ప్రపంచంలో ద్వేషించే దేశాలు ఎన్ని ఉన్నాయో స్టాలిన్ ని అభిమానించే దేశాలు అన్నే ఉన్నాయి. చాలా అభివృద్ధి చెందని దేశాలు, అప్పుడప్పుడే స్వాతంత్ర్యం సంపాదించుకున్న దేశాలు రష్యా పంచవర్ష ప్రణాళికను అవలంబించడం మొదలుపెట్టాయి. రష్యాలో అయితే వ్యతిరేకత ప్రాణాంతకం కాబట్టి, కూడు గూడు గుడ్డలకు లోటు లేదు కాబట్టి స్టాలిన్ దేవుడే అయ్యాడు. రష్యా ప్రజలు స్టాలిన్ పేరును స్తుతించారు, పాడారు. నెత్తిన వోల్గా నీళ్లు చల్లుకొని తరించారు. (1939) స్టాలిన్ జర్మనీ నియంత హిట్లర్తో జతకట్టాడు. ఒక కమ్యూనిస్టు దిగ్గజం నాజీ ఫ్యాసిస్టుతో చేతులు కలిపాడు. దిస్ అబౌట్ టునైట్స్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.